చూడండి బ్యాక్ పార్ట్ ఎంత ఫినిషింగ్ నీట్గా ఉందో, ఎక్కులు తక్కువ లేకుండా ఎంత నీట్గా ఉందో. సో సేమ్ ఇలాగే మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా అలాగే కటింగ్ చేసేసుకొని సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. మనం మెషిన్ మీద కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, మనకి బ్యాక్ పెయిన్స్ రాకుండా, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఈ టిప్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం. చూసారు కదండి, దీని మీద ఒకసారి ఇది మొత్తం పూర్తిగా ఎండిపోయింది కాబట్టి ఒకసారి ఐరన్ చేసేసుకుంటే సైడ్స్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఇంకో పార్ట్ కూడా కట్ చేసేసుకో. చూసారు కదండి, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్కి మనకి లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ పడుతుందండి. మనం మెయిన్ క్లాత్ కూడా జాయింట్ వేసే పని లేకుండా నేను ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంచేసుకున్నాను, ఇక్కడ జాయింట్ వేసే పని లేకుండా. సో ఇక్కడ మనం లైనింగ్ పార్ట్కి జాయింట్ వేస్తే సరిపోతుంది. మెయిన్ పార్ట్ మనకి జాయింట్ వేసే పని లేకుండా క్లాత్ వదిలిపెట్టేసాం కదా, అది కట్ చేసేసుకోకూడదండి. సో ఇటు సైడ్ కూడా జాయింట్ పడుతుంది. మనకి ఎంత జాయింట్ అయితే అవసరమో అంత క్లాత్ ఉంచేసుకొని కట్ చేసేసుకోవాలండి. సో ఈ సైడ్ కూడా జాయింట్ పడుతుంది కాబట్టి ఎంత మెయిన్ క్లాత్ కావాలో అంత మెయిన్ క్లాత్ ఉంచేసుకొని కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసేసుకున్నాము. సో ఇక్కడ ఓన్లీ లైనింగ్ జాయింట్ చేస్తే సరిపోతుందండి. ఇది మెయిన్ క్లాత్ జాయింట్ చేసే పని లేదు. మనకి బయట కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల. సో సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా అలాగే మనకి ఎంత కావాలో క్లాత్ జాయింట్ కోసం అంత క్లాత్ ఉంచేసుకొని మిగతా ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా కట్ చేసేసుకున్నాము. సో 2 హ్యాండ్స్ అవ్వండి, ఇది ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనకి
హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుందండి. ఇలా కనుక మనం ఈ టిప్స్ కనుక మనం ఫాలో అయితే మనకి హెల్త్ ఇష్యూస్ కూడా అనేవి ఎక్కువ రావన్నమాట. సో మన వీడియో కనుక నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. స్టిచ్చింగ్ సంబంధించినవి, అలాగే జ్యువెలరీ, శారీస్ కూడా సేల్ చేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.